క్వారీ అక్రమ మైనింగ్ అనకాపల్లి జిల్లా, ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ అక్రమ మైనింగ్ పేరే తీవ్రంగా వినిపిస్తుంది. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా క్వారీ యజమానులు కొండలను సైతం దోచేస్తూ ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తూ సొమ్ము చేస్తూ పర్యావరణ పరిరక్షణని దెబ్బతీస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి మండలం అలాగే అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో మాటూరు మొదలు ఏటజంగాలపాలెం, కొంచెంగి, మాకవరం, అలాగే ఇటు మాటూరు, బౌలువాడ, మామిడిపాలెం తదితర ప్రాంతాల్లో అనేకమైన క్వారీలు ఉన్నాయి. ఇందులో కొన్ని పద్ధతిగా అనుమతులతో నడుస్తుంటే ఈ అనుమతులు ముసుగులో క్రషింగ్ అలాగే క్వారీ కూడా ఒకరి అనుమతి, అంటే సపోజ్ ఒక సంస్థకున్న అనుమతితో అనుమతులు లేకుండానే ఈ అనుమతి పేరుతో క్వారీ యజమానులు మైనింగ్ చేస్తూ కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. అంతేకాకుండా పర్యావరణాన్ని, అంటే బ్లాస్టింగ్ విషయంలో అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్ చేస్తూ పర్యావరణాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. అంతేకాకుండా ఆ క్వారీ చుట్టూ ఉన్న పరిసరాల్లో నివసిస్తున్న వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా తీవ్రమైన దెబ్బలు కొడుతున్నారు. ఇంత జరుగుతున్న మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ అక్రమ క్వారీలే కాకుండా ఆ వచ్చిన క్వారీ బ్లాస్టింగ్ ద్వారా వచ్చిన రాళ్లను మితిమీరిన లోడ్లు వేసుకుంటూ రోడ్లపై వెళ్ళడంతో ఆ రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు రోడ్డు మీద పడుతున్నాయి. ఒక్కోసారి కొందరు వాహనదారులు అలాగే పాదచారులతో పడి తీవ్రమైన దెబ్బలు, అలాగే కొన్ని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం కోసమే ఆ మధ్య తూతూ మంత్రంగా 2-3 హడావుడి కేసులు ఈ ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలపై నమోదు చేయడం మనం చూసాం. తర్వాత పరిస్థితి అంతా షరా మామూలే. ఈ అధిక లోడ్లతో వెళుతున్న వాహనాల కారణంగా రహదారులు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. అయినప్పటికీ ఆర్ఎండ్బి కానీ, పోలీస్ శాఖ కానీ, మైనింగ్ శాఖ కానీ పట్టించుకోకపోవడం శోచనీయం. ముఖ్యంగా ఈ వేటజంగాలపాలెం, మాకవరం, కొంచెంగి, కోనరం గ్రామాల్లో ఒక ఈసీతో 4-5 సిండికేట్ అయి అక్రమంగా దోచేస్తున్నా పట్టించుకునే నాదుడు లేదు, పట్టించుకున్న పాపాన కూడా లేదు. తక్షణమే ఈ విధ్వంసానికి, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న అక్రమ మైనింగ్ అందరిపై దృష్టి సారించి మైనింగ్ శాఖ తీవ్రమైన చర్యలు తీవ్రంగా దోచిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. అయితే కాసుల కక్కుర్త వేటలో ఉన్న ఈ మైనింగ్ శాఖ అధికారులు అటువంటి క్వారీలపై యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకునే దమ్ముందా అంటూ సోషల్ మీడియా తరఫున ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి చిత్తశుద్ధిని వారికే వదిలేస్తున్నారు.